మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు శ్రద్ధ భక్తి ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతగా కేవలం 30 వీడియోలకే అసలు 1K దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం. మరి కొన్ని రోజులలో మానిటైజేషన్ కూడా అవ్వబోతూ ఉన్నది మన ఛానల్. చాలా సంతోషం అండి. ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు మనము మే 2వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో గురుగ్రహము మేషరాశి నుండి మేషరాశికి స్వస్తి చెప్పి వృషభ రాశిలోకి శుభంగా వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిణామం. మరి ఆ రోజు గురువారము గురుగ్రహము తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో సుమారుగా మేషం నుండి వృషభానికి ట్రావెల్ జరుగుతూ ఉన్నది. మరి దీని వలన ద్వాదశ రాశులైనటువంటి మేషము, అదేవిధంగా ఈ యొక్క వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, అదేవిధంగా ధనస్సు, మకరము, కుంభము, మీనము, ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కర్కాటక రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, మీన రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి అయితే వారి బాధ వర్ణనాతీతం గత కొంతకాలంగా. కనుక మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన ఎలాంటి శుభ అశుభాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా కూడా చక్కగా కూడా విన్నట్టయితే మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉన్నది. గత కొంతకాలంగా కూడా భార్యాభర్తలలో అభిప్రాయ భేదాలు కావచ్చును, హెల్త్ ఇష్యూస్ కావచ్చును. 2-2.5 సంవత్సరాల నుండి మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వట్టి ముచ్చట కాదు కదా. అస్సలు బాగాలేదు కన్యా రాశి వారికి. హెల్త్ ఇష్యూస్ చాలా అంటే చాలా ఉన్నవి. ఆపరేషన్స్ జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. పాపం ఎక్కడికో ఎవరినో నమ్మి ఎక్కడికో వెళ్ళి ఆపరేషన్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నవి. విన్నారా? కనుక ఇప్పుడు మీకు కన్యా రాశి వారికి 9వ దృష్టిలో గురువు ఉండడము మీకు చాలా అంటే చాలా శుభసూచికము. అయితే ఇక్కడ 9వ స్థానంలో గురువు ఉండడం చేత పూర్వజన్మ సుకృతము, గత కొంతకాలంగా మీరు చేసుకున్నటువంటి పూజలకు మంచి ఫలితము దక్కేటువంటి పరిస్థితి. ఇంకా స్థిరాస్తులలో లాభాలు, ఎప్పుడో కొని విడిచిపెట్టినటువంటి ల్యాండ్కు మంచి రేటు రావడం కానీ, లాటరీల్లో ఏవైనా తెలియకుండానే లాభం జరగడం కానీ, గుర్రపు పందాలలో కానీ విజయము, కులాచారము అంటే మీ కులానికి సంబంధించినటువంటి వృత్తులలో ఉండేటువంటి వారికి చక్కటి లాభము గోచరిస్తూ ఉంది ఈ యొక్క గురువు 9లో ఉండడం చేత. మరి గురువు దృష్టి పంచమ దృష్టితో మీ లగ్నాన్ని చూస్తున్నాడు. లగ్నంలో కేతు ఉన్నది కనుక ఇక్కడ గురు చండాల యోగం అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ యొక్క విషయాన్ని మీరు గమనించుకోండి. మీకు కూడా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఏమైనా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా మీకు స్థాన చలనం అయితే గోచరిస్తూ ఉన్నది. నివాసాల్లో మార్పు, కాస్త ఉద్యోగ ఇబ్బందులు, మనస్సు ఒక ప్రశాంతత అనేది ఉండకుండా ఎప్పుడూ ఏదో చంచలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. మరి ఇక్కడ దాంతోపాటుగా 7వ స్థానము అంటే మీ కన్యకు 3వ స్థానంలో దృష్టి పడుతూ ఉన్నది. కనుక ఈ యొక్క 3వ స్థానానికి సంబంధించి ఎవరు మనకంటే చిన్నవారు అంటే తమ్ముడు లేదా చెల్లె, వారికి సమానమైనటువంటి వారు మనం పనిచేసే చోట మనకంటే చిన్న వయస్సులో ఉండేటువంటి వారి పట్ల వినయంగా మనం ప్రవర్తించాలి. విన్నారా? నేను వయసులో పెద్ద, మీరు నాకు విలువ ఇవ్వాలని వారి దగ్గర అంటే వారు ఇయ్యరు, విలువ మీది పోతుంది అక్కడ. ఇక టైం బాగాలేదు కనుక మీరు కాస్త వంగి వారితో ప్రేమగా మాట్లాడండి, మంచి ఫలితం ఉంటుంది. అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ ఏమైనా ఈ యొక్క డబ్బు లావాదేవీలలో జాగ్రత్త.
ఓకేనా. తండ్రి సంబంధిత ఆస్తి పంపకాలలో తప్పకుండా మీకు మంచి చక్కటి న్యాయం జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. మరి ఇంకా చూసుకున్నట్టయితే పంచమ దృష్టి అంటే గురువు పంచమ దృష్టి మీ జాతకం మీద పడుతూ ఉన్నది. కన్యా రాశి వారికి పంచమ దృష్టి అంటే ఏమనుకున్నాం మనము? సంతానము, అదేవిధంగా విదేశీ ప్రయాణము, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఉన్నత చదువులు, సంతానం కాని వారికి సంతానము. మరి ఈ విషయాలలో మైనస్ వాతావరణం ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. సంతానం చెప్పిన మాట వినకుండా ఉండడం కానీ, లేదా మీ పిల్లలు విదేశీ ప్రయాణం పంపించేటువంటి ప్రయత్నంలో వారి తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ద్వారా వారి చార్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే పంపండి. ఎందుకు అంటే మీ పిల్లలకు కాస్త మైనస్ వాతావరణం ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. కొత్త బండి కావచ్చును, కొత్త కారు కావచ్చును, లేదా వారికి ఏమైనా కొని ఇవ్వాలన్నా, లేదా వారు కొనుక్కుంటా అన్నా, నడుపుతా అన్నా, నేర్చుకుంటా అన్నా కూడా చాలా జాగ్రత్త. విన్నారా? బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్ కన్యా రాశి వారికి.